హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మా చిన్నోడు నన్నైతే గులాబ్ జామ్ కావాలని అడిగాడు. సో ఎమ్మి గులాబ్ జామ్. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను డ్రై ఫ్రూట్స్ గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను. డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా తినరు కదా, సో ఇలా చేస్తే తింటారని చేశాను. సో దీనికోసం నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇవి ఎప్పుడు బై 1 get 1 ఆఫర్ అయితే ఉంటాయి. సో నేనైతే ఒక ప్యాకెటే చేశాను ఇవాళ. నాకు టైం లేదు, ఆఫీస్ వర్క్ కూడా ఇంకా ఫినిష్ అవ్వలేదు. సో ఇలాగా ఒక మెజరింగ్ కప్ తీసుకొని 2 cups వస్తుందండి ఒక్క ప్యాకెట్. సో 2 cups తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మెజరింగ్ కప్ ఎందుకు అంటే యాక్చువల్లీ మనకి షుగర్ సిరప్ చేసుకోవడానికి. సో నేనైతే ఇది వాటర్తో కాకుండా కాంచి చల్లార పెట్టిన పాలతో పిండి కలుపుతున్నాను. ఇందులోనే ఒక 2 spoons గీ కూడా యాడ్ చేశాను సాఫ్ట్నెస్ కోసం. ఇది చపాతీ పిండిలాగా మరీ గట్టిగా ప్రెస్ చేసుకోకూడదు, కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయాలన్నమాట. ఇలాగ పిండిని మూత పెట్టి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 minutes ఆగి మళ్ళీ తీసేసి ఇందులో మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. ఇదైతే చాలా కండెన్స్డ్ మిల్క్ అండి. ఇది మంచిగా స్వీట్స్లో యాడ్ చేస్తే టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది ఇది. సో నేనైతే పాయసంలో ఇలా ఎవ్రీ స్వీట్లో అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. మన ఇంట్లో ఏముంటే అవి యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే బాదం, పిస్తా, కాజు అండ్ గ్రేప్స్ యాడ్ చేసుకున్నాను. మరీ పొడి పొడిగా లేకుండా ఇలా కొంచెం పలుగ్గా పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ అయితే చేసుకున్నాము. ఏ కప్తో అయితే మనం ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నామో దానికి 1:2 రేషియోతో షుగర్ అండ్ వాటర్ తీసుకోవాలి. షుగర్ అండ్ వాటర్ సేమ్ క్వాంటిటీ ఉండాలి. అంటే 2 cups పౌడర్కి 4 cups షుగర్, 4 cups వాటర్ అండ్ కొంచెం యాలకల పొడి, సాఫ్రాన్, వెనీలా ఎసెన్స్ అయితే యాడ్ చేశాను. ఇవన్నీ టేస్ట్ని స్వీట్ కదా ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ పిండిని అయితే మనం చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలన్నమాట. సో ఇలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉండాలి, చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఈ పిండి అనేది మనకి. ఈ రౌండ్స్కి అయితే క్రాక్స్ రాకూడదు, చేతులతో బాగా ఒత్తుకుంటూ రౌండ్స్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడైతే నేను ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్ అంతా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. చూసారా? ఇలా చేస్తే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే గులాబ్ జామ్ ఎవరికైనా ఫేవరెట్ స్వీట్ కదా, ఇందులో డ్రై ఫ్రూట్స్ వేస్తే వాళ్ళు ఏం చేయలేరు అనమాట. సో ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసేసుకోవాలి. వీటికైతే క్రాక్స్ రాకూడదు, స్మూత్గా హ్యాండిల్ చేయాలన్నమాట. క్రాక్స్ వస్తే మళ్ళీ చూడ్డానికి కొంచెం విడిపోయినట్టు అలా పలుకుగా వచ్చేస్తాయి. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగా నీట్గా క్రాక్స్ లేకుండా రౌండ్స్ చేసుకోవాలి. సో నేనైతే ఇలా మొత్తం అయితే రౌండ్స్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే స్టఫ్డ్ గులాబ్ జామ్ చేయడానికి నేనైతే కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. ఈ స్టఫింగ్వి నాకు మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట. సో ఇలా కొంచెం పెద్ద సైజ్ తీసుకొని ఒక గుంతలాగా చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టేసుకోవాలన్నమాట. మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా, మిక్సీ పట్టించాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చేసుకుని ఎక్కడ క్రాక్స్ లేకుండా చేయితోని బాగా ఒత్తుకుంటూ రౌండ్ చేసేసుకోవాలి. చూసారా? మరీ హార్డ్గా చేయకూడదు, మంచిగా స్మూత్గా. సో ఇలాగైతే పెద్ద సైజ్ వస్తాయి. ఇప్పుడు ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి. ఇవన్నీ ఇప్పుడు మనం ఇలా ఒక గరిటలోకి వేసుకొని ఆయిల్లోకి ఒకేసారి వదిలామనుకోండి, మనకి ఈవెన్గా కాగుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేకుండా ఒక్కొక్కటి వేసామనుకోండి, ఫస్ట్ వేసింది లాస్ట్ వేసిన దానికి కలర్ డిఫరెన్స్ వస్తుంది. పైగా ఒక్కొక్కటి తీసుకుంటూ ఉండాలి. అలా లేకుండా ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది. నేను మా అమ్మమ్మతో నేర్చుకున్నాను ఇది కూడా. సో ఇలాగ మంచిగా లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని దీన్ని అయితే మనం జీరాలోకి వేసేసుకోవాలి.